మనమైతే విజయవాడ సీనియర్ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేత గత గవర్నమెంట్లో కూడా టీడీపీ గవర్నమెంట్లో కూడా ఫ్లోర్ లీడర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించినటువంటి బండి పునిశీల గారి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కార్పొరేషన్ ఉన్నాయో అన్నింటిని కూడా టీడీపీ కైవసం చేసుకునే దానికైతే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అదే ప్రయత్నం కూడా విజయవాడలో జరిగింది. అయితే విజయవాడలో ప్రస్తుతం మేయర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే కొనసాగుతున్నారు. అసలు ఆ జరిగిన ప్రయత్నాలు ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత స్ట్రాంగ్గా విజయవాడలో ఉంటే కారణం ఏంటి? ఫ్లోర్ లీడర్గా వ్యవహరించి సీనియర్ కార్పొరేటర్గా ఉన్నటువంటి పునిశీల గారితో మాట్లాడి తెలుసుకున్నాం. మేడం నమస్తే. మీరు ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు, ఇప్పుడు సీనియర్ కార్పొరేటర్గా ఉన్నారు. ఇంత స్ట్రాంగ్గా విజయవాడలో ఉన్నటువంటి కార్పొరేషన్ని కదిలించి ప్రయత్నం చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఎంత స్ట్రాంగ్గా ఉండక కారణం ఏంటి? బేసికల్లీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం కావచ్చు, అట్లాగే విజయవాడలో ఉన్న కార్పొరేటర్లు చాలా ఇంకా కొంచెం ధైర్యం అనేది కొంచెం కూడగట్టుకుని ముందుకు వెళ్తున్నారు అనేది అయితే అక్షర సత్యం ఖచ్చితంగా. అందులోనూ మాకు సంబంధించి 49 మంది మేము గెలవటం వల్ల వీళ్ళు 11 మందిని వీళ్ళు టర్న్ చేసుకున్నప్పటికీ కూడా మిగతా వాళ్ళందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట మీదే నిలబడాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్తో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా గట్టిగా నిలబడటం అయితే జరిగింది. కాబట్టి ఇక్కడ అంత ఇదిగా ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కదపలేకపోయారు. జగన్ గారి హయాంలో ఈ విజయవాడలో లాస్ట్ టైం జగన్ గారి గవర్నమెంట్ వచ్చింది, ఆ టైంలో మీకు విజయవాడ కార్పొరేషన్ నుంచి కావచ్చు, విజయవాడలో జరిగిన డెవలప్మెంట్స్ కానీ ఎక్కువ ఉన్నాయన్నా? చాలా ఉన్నాయండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థ ఒక క్రియేషన్లా చెప్పుకోవచ్చు. అందులోనూ విజయవాడలో పైలట్ ప్రాజెక్టుగా ఫస్ట్ అప్పుడు నేను 48th డివిజన్ కార్పొరేటర్గా ఉండంగా మరి నా వార్డులోనే మరి ఆ టైంలో మరి సచివాలయ వ్యవస్థ ప్రారంభించటం జరిగింది. మరి కార్పొరేషన్ పరంగా ఆ వ్యవస్థని క్రియేట్ చేయడంతో పాటు సచివాలయ ఉద్యోగులు అట్లాగే వాలంటీర్సు వీళ్ళందరితో కూడా నిజంగా మేము కరోనా టైంలో కూడా ఎంత బాగా మేము సర్వీస్ చేశామో నిజంగా అదొక చారిత్రాత్మకంగా మేము దమ్ముగా చెప్తాము. అట్లాగే విజయవాడ ప్రజలకి ఊరటనిచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వరద ముంపు నుంచి భయం లేకుండా ప్రజలకి అండదండలుగా నిలబడి ఆ యొక్క సమస్యని ఇమ్మీడియట్లీగా రిటైనింగ్ వాల్ అంతా కూడా ఆయన టైంలోనే స్టార్ట్ చేసి ఆయన టైంలోనే క్లోజ్ చేయటం కూడా జరిగింది. అట్లాగే కనకదుర్గ ఫ్లైఓవర్ ఆయన వచ్చిన తర్వాత పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది. అట్లాగే బెన్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ ఆయనే స్టార్ట్ చేశారు, ఆయనే కంప్లీట్ చేశారు. మరి ఈ విధంగా 1 కాదు 2 కాదు, అంతేకాదు విజయవాడ నేపథ్యంలో మరి స్వచ్ఛ సర్వేక్షణకి సంబంధించినటువంటి స్వచ్ఛాంధ్ర ఆ కార్యక్రమం బేస్ చేసుకుని మరి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కృషితో కలుపుకొని మరి 1000 ఈ వాహనాలు చెత్త వెహికల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. అట్లాగే 104లు 108లు కూడా మండలంకి గ్రామానికి ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి విలేజ్ క్లినికల్ రూపంలో కావచ్చు, ఈ సర్వీసెస్ రూపంలో కావచ్చు, అంబులెన్సుల్ని నిజంగా ఆ రోజున విద్య వైద్యం నాడు నేడు అనేది ఒక చారిత్రాత్మకం. ఇలా మేమైతే 1 కాదు 2 కాదు మా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేము ఇంత నిష్పక్షపాతంగా అలాగే అన్ని నామ్స్ ప్రకారంగా ఎక్కడా కూడా అప్పులు అనేవి రాష్ట్ర యొక్క ఆర్థిక స్థితిగతిని దాటిపోకుండా మరి 3,39,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు జాగ్రత్తగా తీసుకొచ్చి అలాగే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కీమ్లు మేము ఏదైతే ఇచ్చామో మరి వాటన్నిటినీ కూడా రాష్ట్ర రెవెన్యూని ఆధారంగా చేసుకొని ఇటు అప్పుల్ని ఆధారంగా చేసుకొని అటు ఎవరు కూడా అంటే ఇన్ టైంలో మళ్ళీ అంగన్వాడీస్కి మేము శాలరీస్ పెంచడం జరిగింది, ఆశా వర్కర్స్కి శాలరీస్ పెంచడం జరిగింది, అలాగే పారిశుధ్య కార్మికులకి వాళ్ళకి ఇది చేయటం జరిగింది. అట్లాగే పారిశ్రామిక రంగంగా 1,32,000 కోట్ల రూపాయలు గ్రౌండ్ చేయించి మరి కొన్ని వేల ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు, ఎందుకంటే 6.5 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలేనండి. ఇందులో దగ్గర మరి 2.5 లక్షల మంది వాలంటీర్లు, 1,50,000 మంది సచివాలయ ఉద్యోగులు అండ్ ఇంకా అనదర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే గవర్నమెంట్లో ఉన్నాయో మరి డిఎస్సీలు ఇవన్నీ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ 6.5 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే పైన లిటరల్లీ 10 లక్షల ఉద్యోగాలకి పైగా ఆయన తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రీస్ ప్రకారంగా ఆయన మరి సుమారుగా అన్నీ కలుపుకుంటే 15-16 లక్షల ఉద్యోగాలకు పైగా ఆంధ్ర రాష్ట్రంలో ఫెసిలిటేట్ చేయటం అయితే జరిగింది. ఇవన్నీ మా టైంలో మేము చేశాము అని మేము గుండెల మీద చేసుకుని గర్వంగా చెప్పుకుంటాం. వాళ్ళు ఏం చెప్పుకోగలరు? ఎందుకంటే 40 years ఇండస్ట్రీ
కూటమి ప్రభుత్వానికి మళ్ళీ ఇంకొకళ్ళు జత అయితే తప్ప రాలేనటువంటి వాళ్ళు మరి ఇన్ని టర్మ్స్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, పైనున్న 2 టర్మ్స్ పక్కకి తీసేస్తే 14 to 19 తీసుకుందాం. ఆయన టర్మ్లో 32,000 కోట్ల రూపాయలు మాత్రమే గ్రౌండ్ అయినాయి. నాకు తెలిసి ఒక 30,000 నుంచి 40,000 ఉద్యోగాలు ఏమైనా క్రియేట్ అయి ఉంటాయేమో అంతే. మరి మాకు వాళ్ళకి ఎక్కడండి పోలిక? ప్రతిదీ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నంత మాత్రాన, ఇంకేదో ఉన్నంత మాత్రాన నాయకులు అయిపోరు, లీడర్లు అయిపోరు. అఫ్కోర్స్ వారు పెద్దవారు కావచ్చు, వారి అడ్మినిస్ట్రేషన్ పవర్ అంతా 14th ముందు 2 టర్మ్స్ ఏవైతే చేశారో అప్పుడు మాత్రమే అది బాగుందనుకుంటా. మరి 14th నుంచి మరి ఆయన వయసు రీత్యా వచ్చినటువంటి బుద్ధిమాంద్యాన్ని బట్టి 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసేటటువంటి పనిలో ఆయన పాపం మరి దాచుకుందాం అనేటటువంటి ఒక స్కీమ్ తప్ప ఏది కూడా, ఎందుకంటే వాళ్ళు బాగుంటే పార్టీ బాగుంటుంది అనేటటువంటి నేపథ్యంలో ప్రజలు ఏమైపోతే ఏంటి, గద్దెనెక్కేశాం కదా, ఇదే వర్షన్ ఇప్పుడు కూడా అదే వర్షన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మరి ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల్లోనే బయటికి రావడం జరిగింది. ఏదైతే మీకు విజయవాడ నుంచి తీసుకుంటే మీ ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది కూడా అమరావతి ప్రాంతం, ఇదంతా రాజధానిగా రూపొందుతున్నటువంటి ప్రాంతంగా వాళ్ళు చంద్రబాబు కూటమి చెప్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. అది ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు ఎట్లాగైనా ప్రలోభాలకు గురి చేయరని మీరు అనుకుంటున్నారా? ఎప్పటికైనా వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు బలవంతంగానే తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని భావించవచ్చా? నాకు తెలిసి కార్పొరేటర్లని టచ్ చేసే పరిస్థితి అయితే విజయవాడలో అయితే నాకు తెలిసి 100% జరగదండి. ఎందుకంటే టైం కూడా పెద్దగా లేదు. వాళ్ళు ఇంకా మా జోలికి వచ్చేటటువంటి వ్యవహారం అయితే ఆల్మోస్ట్ ఉండదని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు అమరావతి ప్రాంతమే మీరు తీసుకున్నట్లయితే కనుక అమరావతిలో ఇప్పటికే చాలా వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. ఒకప్పుడు అదే అమరావతి రైతుల్ని అడ్డం పెట్టుకుని అదే అమరావతి రైతుల్ని పెద్ద బూచిగా చూపిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసి నేను వస్తే మీకు ఇంకా బాగుంటుంది అని చెప్పి వాళ్ళని పాపం ప్రలోభాలకు గురి చేశారు. ఈ రోజున ఆఫ్ ద రికార్డ్ రైతులందరూ కూడా, ఎందుకంటే చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, మాట్లాడలేని కొంతమంది ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది దగ్గర వాపోతున్నారు. చంద్రబాబు నాయుడు కంటే జగనే నయంలా ఉంది, నిజంగా మా టైంలో మమ్మల్ని ఏమాత్రం మాకు డెవలప్మెంట్ లేకపోయినా మమ్మల్ని ఇబ్బంది ఏనాడు పెట్టలేదు, మమ్మల్ని ఇంకా ఏదో సేకరిచ్చేస్తాం, మా భూములు లాగేసుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. కానీ ఈయనకి ఓటేసి మా చెప్పుతో మేమే తన్నుకుంటున్నాం, మా సామాజిక వర్గం అతను అయితే అయ్యుండొచ్చుగాక మా నెత్తిని ఏదో పాలు పోస్తాడు అనుకుంటే మా నెత్తి మీద నిప్పులు కురిపిస్తున్నాడు. ఎందుకంటే 33,000 ఎకరాలు ఆనాడు తీసుకుంటే 15,000 ఎకరాల్లో ఆయన రాజధాని కట్టుకుని మరి వాళ్ళ మంత్రులు చెప్పినట్టుగా మిగతా 20,000 నారాయణ గారు చెప్తుంది అదే కదండి. మేము 10-15 స్టార్టింగ్ వీళ్ళు అధికారంలోకి రాగానే వచ్చిన నెలలో ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ఏంటి, ఉన్న 10-12 ఎకరాల్లో మేము రాజధాని అయితే ఫుల్ఫిల్ చేసేసి మిగతావి అమ్మేసేసి అప్పు తీర్చేస్తాం ప్రజలకు ఇబ్బంది లేకుండా అని చెప్పినటువంటి వీళ్ళు సంవత్సరం దాటటంతోనే ఇదే రైతుల నెత్తి మీద భస్మాసుర హస్తాన్ని పెట్టి మరి వాళ్ళు మీరు నన్ను ఓటేసినందుకు మీ కర్మ మీరే కాల్చుకోండి అన్నట్టుగా ఇంకొక 44,000 ఎకరాలు మేము తీసుకోవాలనుకుంటున్నాం, మాకు ఇచ్చేయండి. ఎవడి సొమ్ము తీసుకోవడానికి ఎవడు ముందుకు వచ్చేస్తాడండి, నాకు అర్థం కాదు. ఇక వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ భవిష్యత్తు ఇక వాళ్ళకొద్దా? ఇక అంటే మీరు చేసేటటువంటి ఆలోచనలకి ఎంతమంది బలవ్వాలి? నిజంగా రైతే రాజు అన్నటువంటి ఆ మాటని ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు నిజం చేస్తే ఆ తర్వాత నిజం చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఏ రోజు కూడా అంతకు ముందల్లా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడల్లా కరువు తప్పితే మనం ఏది చూసేవాళ్ళం కాదు, రైతులు అల్లాడిపోయేవాళ్ళు. ఇప్పుడు కరువు ఏ రూపంలో వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారి క్రియేటివిటీ రూపంలో వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇన్ టైంలో వాళ్ళకి ఏమీ ఇవ్వడం లేదు. ఏదన్నా అనుకోకుండా వర్షపాతం సంభవించి పంటలు నాశనం అయిపోతున్నా కూడా దానికి సంబంధించిన రైతు బీమా డబ్బు కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు, ఎట్లాంటి సపోర్టు కూడా వాళ్ళకి చెయ్యట్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళకి నేను అండగా ఉంటానని చెప్తేనేమో ఆ మరుసటి రోజున ఏదో సెంట్రల్ గవర్నమెంట్కి ఓ లెటర్ రాసేసి ఏదో ఇస్తామన్నట్టుగా ఏదో ముక్కును పెట్టన్నట్టుగా వాళ్ళకి ఏదో మమ అనిపిస్తున్నారు. మీకు విజయవాడ డెవలప్మెంట్లో అంతా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అంతా కూడా కూటమి పెరుగుతుంది సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ విజయవాడ కార్పొరేషన్ డెవలప్మెంట్లో, నగరం డెవలప్మెంట్లో ఏమైనా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి ఉందా? వాళ్ళు కేవలం వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి పరిస్థితుల్లోనే ముందుకెళ్తున్నారండి. రెండోది బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మా టైంలో ఎమ్మెల్యేలు నిజంగా సంవత్సరానికి 30 నుంచి 50 కోట్ల రూపాయలు మరి ఆ టైంలో మరి వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నంగా తీసుకురావటమే కాకుండా విజయవాడని
మూడు నియోజకవర్గాల పరిధిలో కూడా పరుగులు పెట్టించేటటువంటి ప్రయత్నం మా వాళ్ళు చేశారు. అందులో మేము 80% సక్సెస్ కూడా అయ్యాం. మేము చేసిన డెవలప్మెంట్ ఎక్కడెక్కడ ఏమేమి అనేది కూడా మేము చూపించగలం, చూపిస్తాం కూడా. కానీ వీళ్ళు గౌరవ ఎంపీ గారు ఉన్నారు, గౌరవ ఎమ్మెల్యేలు 3 ఉన్నారు. మరి వాళ్ళ 3 కూడా వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకోవడం తప్ప, ఇక్కడేమో సృజనా చౌదరి గారేమో బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి. రీసెంట్లీ వస్తున్న టాక్స్ ఏంటంటే సృజనా చౌదరి గారుని చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదు అనేటటువంటి ఒక మాట అయితే బయటకు వస్తూ ఉంది. అందుకే ఆయన సొంత ట్రస్ట్ ద్వారా కొంతమంది పేదవాళ్ళకి చిన్న మినిమం రిక్వైర్మెంట్స్ ఏవో తీరుస్తున్నాడు అని చెప్పని ఒక ఎమ్మెల్యే అయ్యుండి అధికారపూర్వకంగా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి మరి డెవలప్మెంట్ చేయాల్సినటువంటి పనిలో నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను, ఆ ట్రస్ట్ ద్వారా నేను ప్రజలకు ఏదో మినిమం సహాయం చేస్తున్నాను అని చెప్పడానికి ఆయన ఎమ్మెల్యేనే అవ్వక్కర్లా. రైట్? ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేయాల్సిన పనేమి లేదు. చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఎందుకంత స్వార్థ బుద్ధి చూపిస్తున్నారో అది ఖచ్చితంగా ఆయన ఫైట్ చేసి సాధించుకోవాల్సినటువంటి విషయం. రెండోది, వీళ్ళు ఎంపీ గారు 2 ఎమ్మెల్యేలు కావచ్చు, మరి వాళ్ళు ఇప్పటి వరకు కూడా సంవత్సరంన్నర కావస్తున్నా మేము 2 బడ్జెట్లు విఎంసీలో పెట్టినప్పటికీ కూడా ఎమ్మెల్యే ఎంపీ ఫండ్స్ అని ఉంటాయి. ఒక్కటి కూడా ఇంత మటుకు మరి కార్పొరేషన్కి వచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. మరి అలా అయితే మరి కమిషనర్ మీద ప్రెషర్ తీసుకొచ్చి, కార్పొరేటర్ల మీద ప్రెషర్ తీసుకొచ్చి మాత్రం మరి ఇక్కడ జనరల్ ఫండ్స్, విఎంసీ జనరల్ ఫండ్స్ అన్నీ నాశనం చేయడానికి మాత్రం వాళ్ళ పరిధుల్లో ఉండేటటువంటి ప్లేసుల్లో మాత్రమే డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రణాళికలు వేయడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. కౌన్సిల్ తీర్మానాలన్నీ కూడా మీరు ఏదైతే కార్పొరేషన్లో కౌన్సిల్ తీర్మానాలన్నీ అమలు చేయడానికి పూర్తి స్థాయిలో సహకారం లభిస్తుంది అధికారుల నుంచి. మీకు కౌన్సిల్ తీర్మానం చేస్తారు, ఒక చోట డెవలప్మెంట్ చేద్దాం, ఈ చోట ఈ డెవలప్మెంట్ చేద్దాం, లేదా ప్రభుత్వం పలానా స్థలం తీసుకుంటానంటుంది, దీనికి ఖచ్చితంగా కౌన్సిల్ తీర్మానం కావాలి. వీటి విషయంలో మీకు ఎలా ఉంటుంది విజయవాడ కార్పొరేషన్? కొంత పోరాటంతో కూడినటువంటి వ్యవహార శైలే ప్రస్తుతానికి నడుస్తోందండి. అటు కమిషనర్ గారితో నైనా, ఇటు కలెక్టర్ గారితో అయితే లిటరల్లీ నేను ఇప్పుడు మీడియా ద్వారా చెప్తా ఉన్నానండి, ఒక ఇష్యూ మీద నేను కలెక్టర్ గారిని కలవాలి అని చెప్పని 1 మంత్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను. కానీ ఇంత మటుకు ఆయన స్పందించినటువంటి, ఎందుకంటే వాళ్ళ పిఏ గారు వాళ్ళని మేము కన్సల్ట్ చేస్తూనే ఉన్నాము, ఇదిగో చెప్తాం, అదిగో చెప్తాం, ఇదిగో టైం ఇస్తాం, అదిగో టైం ఇస్తాం అంటున్నారే కానీ ఇంత మటుకు మేము కలవడానికి మాకు ఇంత స్కోప్ కూడా ఇవ్వడం లేదు. సో అట్లా ఉంది అధికారుల పరిస్థితి. ఇక మా కమిషనర్ గారు అంటే ఇక తప్పదు, ఎందుకంటే మేము అక్కడ మాకు విఎంసీ మాకు అధికారం కాబట్టి ఖచ్చితంగా కమిషనర్ గారు ప్రతిదీ వద్దు అని చెప్పడానికి ఆయనకి రైట్ ఉండదు. కొన్ని మరి వాళ్ళకు వచ్చిన ప్రెషర్ని బట్టి మాకు మొహమాటం లేకుండా కొన్ని అవ్వదు అని వాళ్ళు చెప్తున్నారు, కానీ కొన్ని వాళ్ళు చెయ్యము అని చెప్పడానికి వాళ్ళకి స్కోప్ లేదు. కాబట్టి మేము పోరాటం చేసి మీడియాల ద్వారా బయటకు తీసుకొచ్చి ప్రజల పక్షాన మేము నిలబడుతూ వాళ్ళ మీద పోట్లాడుతూ పనులు చేయించుకోవాల్సి వస్తుంది. ఏంటంటే భవిష్యత్తులో అంటే ఖచ్చితంగా ఇంకా 4 ఏళ్ళు కావచ్చు, జమిలీ రావచ్చు, రాకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఈ 4 ఏళ్లలో మీరు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే వరకు, మీ పదవి కాలం పూర్తి వరకు కూడా ఈ ప్రజల కోసం ఈ పోరాటాలు ఎలా కొనసాగిస్తారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మమ్మల్ని నమ్మి మాకు ఓట్లేసి మమ్మల్ని నడిపించినటువంటి మా ప్రజలకి, అలాగే మాకు ఈ స్థాయినిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే సీనియర్ కార్పొరేటర్గా వెంటనే అంటే అటు నేను 14 to 19 కావచ్చు, మళ్ళీ వెంటనే 21 to ఇప్పుడు 25 ఈ టర్మ్ నేను 2 రకాలుగా 2 వార్డుల్లో నేను గెలవగలిగాను అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు, రెండోది వచ్చేటప్పటికి ఆయన మాకు నేర్పినటువంటి ప్రజలతో ఉండేటటువంటి ఆ యొక్క విధానం, అవన్నీ కూడా, అట్లాగే మా గౌరవ మాజీ మంత్రి వర్యులు కావచ్చు, అంటే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తులు కావచ్చు, మమ్మల్ని మా వెన్నంటి ఉండి మేము మీ వెనకాల ఉన్నాం, మీరు ప్రజలతో మీరు మమేకమవుతూ ముందుకెళ్ళండి అని వాళ్ళు చెప్పేటటువంటి విధానం కావచ్చు. ఈ రోజున ఇప్పటి వరకు కూడా ప్రజలకి మేము అండగానే ఉన్నాం. వార్డులో ఏ సమస్య వచ్చినా మేము ఇన్ టైంలో మేము వెళ్తున్నాం. అధికారులు ఒకవేళ పట్టించుకున్నట్టుంటే 1కి 2 సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని విసిగించైనా సరే ఆ పని పూర్తి చేయించి ప్రజలకి మంచి జరిగేలా చూస్తున్నాం. అలా చేయటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది, చివరి నిమిషం వరకు కూడా. అలాగే మా పదవి కాలం పూర్తయినప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ఎలక్షన్స్ పెడతారో పెట్టరో కూడా ప్రజలకి డౌట్ అండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వ్యతిరేకతలో ఆయన మరి పెడతాడా పెట్టడా అనేది ఆయనకి సంబంధించినటువంటి విషయం. పెట్టినా పెట్టకపోయినా ఇక్కడ ఒక కార్పొరేటర్గా మళ్ళీ ఎవరు వస్తారు కార్పొరేటర్స్ అనేది రిజర్వేషన్స్ ప్రకారమే తెలియాలి. కాబట్టి ఆ టైం వరకు కూడా మా యొక్క ఇది ఉంటుంది. ఆ తర్వాత కూడా పార్టీ ఎట్లాంటి బాధ్యత అప్పచెప్పినా
ప్రజల కోసం ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజా సమస్యల మీద జగనన్న కోసం నిత్యం పోరాడేటటువంటి సైనికురాలిగా నేను ఉంటాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్లోర్ లీడర్గా పనిచేసాము, ప్రభుత్వంపై పోరాటాలు చేశాము. మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్గా నగరంలో అభివృద్ధి కోసం కష్టపడ్డాం. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల పక్షానే పోరాటాలు చేస్తున్నాం. అధికారులతో పోట్లాడైనా ప్రజలకి ఏం డెవలప్ చేయాలో చేసుకున్నాం. విజయవాడ కార్పొరేషన్ అయితే కదిలిచ్చే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి లేదు. వైసీపీ కార్పొరేటర్లంతా కూడా ఐక్యంగా ఉన్నాం. విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లే మేయర్గానే కొనసాగుతారు అని చెప్పని స్పష్టం చేస్తున్నారు బండి పుణ్యశీల గారు. ఇదే సందర్భంలో చంద్రబాబు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే సమర్థనీయత అయితే కనిపించడం లేదు. ఎన్నికలకు వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని కూడా పుణ్యశీల గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభయ భారతి, విజయవాడ నుంచి.